సుమన్ టీవీ. నేను మీ మాలతి, పంచకర్మ ఆయుర్వేద థెరపిస్ట్. ఇప్పుడు నేను మీకు ఒక పెట్టె కథ చెప్దాం అనుకుంటున్నా. పెట్టె కథ అంటే కథ కాదండి, పెట్టెలో ఉండే ఔషధాల కోసం, దాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ పిట్ట ఆహారంగా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవి తెలిస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తాం. ఆ పిట్ట చూడడానికి గుప్పెడంత ఉంటుంది. ఆ గుప్పెడి విప్పితే దాన్ని ఆహారంగా తీసుకుంటే నేను చెప్పేది అక్షరాల నిజం. ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణ అని చెబితే అతిశయోక్తిగా ఉంటుంది. కాబట్టి మీరే ఒకసారి తిని చూడండి. ఎందుకంటే చాలా మందికి చిన్నతనంలోనే ముసలితనం ఛాయలు వస్తూ ఉంటాయి. దీంతో దిగాలు పడిపోవడం, లేనిపోని అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది. నేను చెప్పే ఈ చిట్కాను పాటిస్తే నిత్యం యవ్వనం మీ సొంతం. ఇక ఆలస్యం దేనికి, ఒకసారి దీని గురించి ఆలోచించకుండా తెలుసుకోండి. కాదు ఆ మాంసం అమాంతం అలా వారానికి 2 సార్లు తినేస్తారు. అదే ఏంటా ఆ మాంసం అని అంత ఆలోచిస్తున్నారు కదా. మార్కెట్లో ఎప్పుడూ దొరికే కౌజు పిట్ట అండి. కౌజు పిట్ట, దీనిలో విశేషమేముంది అనుకుంటున్నారా? కాదు, కౌజు పిట్ట మాంసంతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? కౌజు పిట్ట ఆహారంగా తీసుకుంటే ఆయాసం, దగ్గుతో బాధపడే వారికి ఆ వ్యాధి నుండి ఇట్టే బయటపడవచ్చు. అంతేకాదు ఊపిరితిత్తులు బాగా పనిచేయడం, క్షయవ్యాధికి పరిష్కారం, ప్రాణాంతకమైన గుండె జబ్బు, హై బీపీ, ఆర్థరైటిస్, క్యాన్సర్, జీర్ణక్రియ సంబంధిత వ్యాధులను కూడా తగ్గించేస్తుంది. ఈ పిట్ట మాంసంతో శరీరంలో అలర్జీలకు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీరంలో విష పదార్థాలను బయటికి పంపిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది, రక్తపోటును తగ్గించి కంటి చూపును పెంచుతుంది, కిడ్నీ, లివర్, గాలితిత్తుల్లో ఉండే రాళ్లను తొలగిస్తుంది. లైంగిక సమస్యలు ఉన్నవారు ఈ మాంసం తప్పకుండా తింటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఆస్మా, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల సమస్యల నుండి దూరం చేస్తుంది. దీనిలో విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ ఇ ఈ మాంసంలో ఉండడం వల్ల కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా లభిస్తాయి. అసలు ఈ కౌజు పిట్టని ఆహారంగా ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇదేనండి కౌజు పిట్ట. చూడడానికి గుప్పెడంత ఉంది కదా. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. చాలామందికి జలుబు, దగ్గు, ఆయాసం అలాగా క్రమబద్ధంగా వస్తూ ఉంటాయి కదండి. అలాంటివి అన్నీ తగ్గిపోతాయి. ఆయాసంతో బాధపడే వారికి చక్కటి పరిష్కారం అండి. వారంలో ఇది 2 రోజులు తింటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రోజు తిన్నా ఆరోగ్యకరమే అండి. కానీ మనకి ఇవి దొరకవు కదండి. ఇవి దొరకడం మనకి చాలా కష్టం. దొరికాయంటే మనం అదృష్టవంతులమే. దీన్ని ఇప్పుడు ఎలా మ్యారినేట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మనం చూద్దాం. చూసారు కదండి, మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా నేను క్లీన్ చేసి కడిగి పెట్టానండి. పిట్టలు మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దామండి. పిట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీకు చూపించడం కోసం నేను ఈ 3 తీసుకున్నాను. దీంట్లోకి ఏమేమి వేస్తారో నేను చూపిస్తాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా, నిమ్మబద్ద, పెరుగు. ఇప్పుడు వాటిని క్లీన్ చేసుకుందామండి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు కౌజు పిట్టలను కడిగే విధానం ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఆల్రెడీ నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టాను. మీకు తెలియాలి కదా ఎలా అనేది, అందుకని మీకోసం మరొకసారి కడుగుతున్నాను. పిట్టలను ఇలా తీసుకొని ఓ బౌల్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం పెరుగు మనం ఎందుకు వేస్తున్నామంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి. తినేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు. తినని వాళ్ళకి ఏంటా ఈ పెట్టెలు అనేసి పాపం ఇబ్బంది పడతారు. కానీ దీనివల్ల బెనిఫిట్స్ మీరు విన్నారు కదా. ఒక్కసారి తిని చూడండి. ఇలా నీట్గా పట్టించాలండి, లోన బయట. ఇలా నీచు వాసన రాకుండా పెట్టుకున్నాం కదండి. దీన్ని కడుక్కుందాం. మనం బయట మటన్, చికెన్ మనం తింటూ ఉంటాం కదండి. దానికంటే చాలా శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది
మరొకసారి కడుగుదామండి. ఇదిగోండి పెట్టెలను కడిగేసుకున్నాం కదా, నీట్గా వాటర్ లేకుండా మొత్తం వాటర్ని అంతా బయట పంపేసి దీంట్లో ముందుగా మీకు చెప్పాను కదండి మ్యారినేట్ చేయడానికి, అవి ఒక్కొక్కటిగా వేసుకుందామండి. కొంచెం అల్లం, ఉప్పు రుచికి సరిపడా వేయాలండి. కొంచెం కారం, మీకు ఎక్కువగా కారం తినాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను కారం ఒకటే వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. తర్వాత మసాలా, తర్వాత పెరుగు కూడా చెప్పాను కదండి, పెరుగు ఇవి తీసేయాలండి, విత్తనాలు తీసేయాలి, మళ్ళీ దీనివల్ల చేదు వస్తుంది కదా. చూడండి పిండుతున్నాను. వీటిని బాగా స్మూత్గా ఒక్క 10 మినిట్స్ అలాగా దీనికి ఫుల్గా పట్టించాలండి. చూసారు కదా, మొత్తం ఇవన్నీ ఒకే కలర్లోకి వచ్చేసేయాలి. బాగా మ్యారినేట్ చేసామండి. దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. వెళ్దాం పదండి, దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడతామండి. ఇలాగా మనం 1 అవర్ ఉంచుదాము. కాజు పిక్కలను ఫ్రై చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి తగినంత వేసుకోండి. ఇది బాగా వేడెక్కాక అప్పుడు వేయాలి. నూనె వేడెక్కేలోపు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యారినేట్ చేసినవి తీసుకొని వస్తాను. 1 అవర్ తర్వాత తీస్తున్నామండి. చూడండి మసాలా అంతా పట్టింది. మనం ఫ్రిడ్జ్లోంచి తీసాం కదండి. ఇది డీప్ ఫ్రిడ్జ్ అని చెప్పాను కదా, నేను తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నాను కూలింగ్, అందువల్ల ఈ ముక్కలకి బాగా పట్టింది. నార్మల్గా కూడా కూలింగ్లో పెట్టుకోవచ్చండి, డీప్లోనే పెట్టక్కర్లేదు. ఇప్పుడు మనం నూనె వేడెక్కిందండి, సూపర్. ఈ వేడి మీద వేసుకుంటే మొత్తం లోన్ నుంచి ఫ్రై అవుతుంది. అందులో మజ్జిగ వేసాం కదండి, కూలింగ్లో ఉంది కదా, అందుకని అలా చిట్టపట్లు ఆడుతుంది. ఒక 2 మినిట్స్లో నార్మల్ అయిపోతుంది. పెట్టి ఫ్రై చేస్తుంది. మనం రెడీ చేసుకున్న కౌజుపిట్ట ఫ్రై మన ముందు ఉందండి. దీన్ని టేస్ట్ చేసి చెప్పడానికి మన మధ్యలో డాక్టర్ షణ్ముఖ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనకి పెట్టి చూద్దాం. డాక్టర్ గారు టేస్ట్ చేసి చెప్పండి. వేడి వేడిగా ఉందండి, కొంచెం చాలా వేడిగా ఉంది. టేస్ట్ ఎలా? చాలా బాగుంది టేస్ట్. ఉప్పు అవి సరిపోయి బోన్స్ ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, మీరు కూడా వీలైతే వారానికి 2 సార్లు, ఇవి దొరకడం కష్టమే అనుకోండి, ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం. థ్యాంక్ యూ సుమన్ టీవీ.